परम ज्योति दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुख संपदः देशबुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते ఫలితము చేయుమయ్య ప్రార్థన చేసెదనే గంత మా బలపలి చేతి గంతమున వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపులలో. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్స్ కోసం సీనియర్స్ యోగాసన స్టేట్ ఛాంపియన్షిప్ దీనికి విచ్చేసిన అతిథులందరికీ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ నా సవినయ నమస్సులు, కార్యక్రమంలోకి స్వాగతం. అదేవిధంగా సభాస్థలిలో ఉపస్థితులైన ప్రతిష్ఠిత వ్యక్తులు కూడా స్వాగతం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా యోగాసన భారత్ దిస్ ఈజ్ ద ఓన్లీ నేషనల్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. This is the only recognized Yogasana Sports Federation in the country by the Government of India. So there are several, more than 40 organizations are there. Since many years they are organizing competitions, but they are nominal, just to encourage and spread the Yogasana culture in the society. Whereas the Yogasana Bharat is the officially recognized organization in the country as well, affiliated to World Yogasana. Yogasana Bharat is affiliated to World Yogasana as well, associate member by the Olympic Association of India, and is a world record holder in the field of yoga. So తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఈజ్ అన్ అఫీషియల్ స్టేట్ యూనిట్ ఫర్ తెలంగాణ. ఈ సంస్థలు నిర్వహించే యోగాసన ఛాంపియన్షిప్స్కి మాత్రమే అధికారిక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్స్ నిర్వహించే ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి కానీ, ఏషియన్ గేమ్స్కి సంబంధించి కానీ, వీటన్నిటికి కూడా ఖేలో ఇండియాకి సంబంధించి వీటన్నిటికి కూడా యోగాసన భారత్ రికమెండెడ్ ప్లేయర్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. మిగతా ఏ సంస్థలలో ఇతర కాంపిటీషన్ వాళ్ళకి అవకాశం లేదు. అదేవిధంగా యోగాసన భారత్ గత 5 సంవత్సరాలుగా చేసిన కృషి వల్ల యోగాసనని కేంద్ర ప్రభుత్వం ఒక క్రీడగా గుర్తించింది. Yogasana is now added the official sports and games of the Government of India. అధికారికంగా యాడ్ చేసింది. ఇప్పుడు CBSE నేషనల్ గేమ్స్ గుజరాత్లో సూరత్లో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగబోతున్నాయి.
మళ్ళీ మన విశ్వాస ఇప్పుడు సి కేటగిరీ మినిస్ట్రియల్ కోర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇండియా చూసుకోవాలి. ఉమెన్కి సపరేట్గా ఖేలో ఇండియా ఉమెన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నాం. అస్మిత అనే పేరుతో సౌత్ ఇండియా లెవెల్లో అయిపోయింది. ఇప్పుడు జనవరిలో నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఢిల్లీలో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మన స్టేట్ ఇక్కడ పూర్తవగానే నవంబర్లో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్ వీళ్ళందరికీ కలిపి మనకి నవంబర్లో గౌహతిలో అస్సాంలో నేషనల్ జరగబోతుంది ఒకటి, రెండవది బెంగళూరులో కర్ణాటకలో జరగబోతుంది. సో ఈ విధంగా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మనం నిర్వహించబడే ఈ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకి లేదా యోగాసన ప్లేయర్స్కి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరందరూ కూడా యోగాసనాన్ని ప్రత్యేకంగా కొందరికి ఏంటంటే అసోసియేషన్ అనగానే అంటే చాలా డౌట్స్ ఉన్నాయి కదా సార్, మీరు చెప్పడంతో అందరి డౌట్స్ కూడా ఇప్పుడు క్లియర్ అయ్యాయి. స్టేట్ వైజ్గా ప్రతిమ మేడం గారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు, మీ రాష్ట్రీయ పెద్దలు కృపకర్ గారు, జనరల్ సెక్రటరీ టీసా, అండ్ రామరెడ్డి గారు కాంపిటీషన్ అరేంజ్ చేస్తున్నారు, టీసా జాయింట్ సెక్రటరీ, అండ్ బాలశేఖర్ గారు జనరల్ సెక్రటరీ నిజామాబాద్, సంగీత జాయింట్ సెక్రటరీ నిజామాబాద్, ప్రభాకర్ గారు సిఇఓ యోగాచార్య, అందరికంటే లాస్ట్ శైలి గదర్ గారు, రాజ్ కుమార్ సుబ్బేదారి గారు, ఒకళ్ళు పేరు పేరున లాస్ట్ యోగా రామచంద్ర గారి పేరు ఎందుకు చెప్పారంటే సగం స్టూడెంట్స్ ఆయన మీ కింద కూర్చున్న వాళ్ళలో సగం మంది ఆయన స్టూడెంట్స్, పైన కూర్చున్న వాళ్ళలో కూడా సగం మంది ఆయన స్టూడెంట్స్. సో ఈ ప్రోగ్రామ్కి మూల కారకులైన యోగా రామచంద్ర గారికి అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ యోగాసన అసోసియేషన్ వాళ్ళు. ఎందుకంటే స్టేట్ ప్రోగ్రామ్ని ఒక డిస్ట్రిక్ట్కి తేవాలంటే మాకు కూడా తెలుసు, బీయింగ్ ఫ్రమ్ మెడికల్ ఫ్రెటర్నిటీ, ఏదైనా ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఒక డిస్ట్రిక్ట్లో చేయాలి అంటే చాలా కష్టం. స్టేట్ లెవెల్ వాళ్ళకి చాలా కష్టపడి ఒప్పిస్తే కానీ ఒప్పుకోరు. అండ్ ఒప్పించడానికి మా దగ్గర చాలా వనరులు ఉన్నాయి, కమిట్మెంట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, మేము సక్సెస్ చేస్తాము అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు, శాంక్షన్ ఇస్తారు. సో అలా జిల్లాకి తీసుకొచ్చినందుకు జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్న ఈ హేమా రెడ్డి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే నిజామాబాద్ నుంచి బయట నుంచి వచ్చారో, సో నిజామాబాద్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్ అండి. ఇవాళ రేపు చక్కగా యోగా చేయండి అండ్ బాగా పాల్గొనండి. అండ్ పక్కనే అమ్మవారు ఉన్నారు, సో బాసర సరస్వతి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి నిజామాబాద్లో, అవి కూడా అన్నీ చూసి మీరు వెళ్ళవచ్చు. అండ్ కమింగ్ టు టుడేస్ ప్రోగ్రామ్, యోగా. యోగా అంటే యోగా ఏ పదం నుంచి పుట్టింది? యోగం. యోగం అనే పదం నుంచి యోగా పుట్టింది. సో భోగం అంటే వాట్ ఈస్ భోగం? భోగం అంటే ఏంటి? హ్యాపీనెస్ ఆర్ ఒక రిచ్నెస్. భోగం. భోగంని దాటింది యోగం, అంటే అటైనింగ్ స్పిరిచువాలిటీ. ఆ యోగం, యోగం నుంచి వచ్చింది యోగా. సో ఈ యోగా అనేది సార్ ఇందాక చెప్పారు, స్పోర్ట్స్లో రికగ్నైజ్ చేశారు, కంట్రీలో రికగ్నైజ్ చేశారు, అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగా గురించి ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో నేనైతే యోగా ఒక స్పోర్ట్స్ అనుకోవట్లేదు, యోగా ఒక జీవన శైలి, ఒక జీవన విధానం. అది ఎన్నో సంవత్సరాలుగా మన ప్రాచీన భారతదేశంలో అనేకమైపోయిన జీవన విధానం యోగా అనేది. సో ఇప్పుడు మనం మళ్ళీ మన విధానాన్ని మళ్ళీ మనం బయటకు తీసుకొచ్చి
కూర్చోబెట్టారు భగవంతుడు. ఎందుకంటే ఇట్ ఈస్ ద మెయిన్ కంట్రోలింగ్ సిస్టమ్. బ్రెయిన్ ఉంటే మిగతా పార్ట్స్ అన్నింటినీ కూడా ఎట్లయినా నడిపించవచ్చు. ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్లీ పెట్టచ్చు. ఆర్టిఫిషియల్ కిడ్నీస్, ఇప్పుడు డయాలసిస్ అంటే నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ కిడ్నీస్. సో రకరకాలు చేయొచ్చు. కానీ అన్నిటికంటే పవర్ హౌస్ ఏంటి? పవర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్. సో పైన ఉన్నది ఆ బ్రెయిన్. ఆ బ్రెయిన్కి యోగా ఎలా దోహదపడుతోంది? సో యోగా మంచి రెస్ట్ ఇస్తుంది, బ్రెయిన్కి యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఎటువంటి పరిస్థితిలో కూడా మనం అసహనాన్ని వ్యక్తం చేయకుండా కూల్గా ఉండడానికి తోడ్పడుతుంది. మంచి నిద్రనిస్తుంది అండ్ మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. యోగా కనుక చేసినట్టయితే డిమెన్షియా అంటే మతిమరుపు, అంటే త్వరగా మనం అన్ని మర్చిపోతూ ఉంటాం. ఆల్జీమర్స్ డిసీజ్ అనే దాంట్లో ఆ డిమెన్షియా అనేది వస్తుంది, మతిమరుపు. సో యోగా చేసిన వాళ్ళలో మతిమరుపు కూడా చాలా రేర్గా వస్తుందని స్టడీస్ కూడా ఉన్నాయి. సో బ్రెయిన్లో ప్రతి కంట్రోలింగ్ సిస్టమ్ ఉన్న బ్రెయిన్నే యాక్టివేట్ చేస్తుంది యోగా. సో కిందకు వచ్చినట్టయితే మనం కళ్ళు చాలా ఇంపార్టెంట్. చాలా ఆసనాల్లో చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటారు, కళ్ళకు కూడా రెస్ట్ ఇస్తున్నారు. కళ్ళు కూడా కాంతివంతంగా పనిచేయడానికి యోగా దోహదపడుతుంది. అండ్ మనం కొంచెం కిందకు వచ్చినట్టయితే థైరాయిడ్ అనేది ఒక ఆర్గాన్ ఉంటుంది. థైరాయిడ్ మెయిన్ ఇట్ ఈస్ ఎండోక్రైన్ ఆర్గాన్. ఎందుకు చాలా మంది ఇప్పుడున్న ఇక్కడ వచ్చిన వాళ్ళలో మనం చూసినట్టయితే అట్లీస్ట్ ఒక 10% వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ డిజార్డర్స్ వస్తున్నాయి. సో మీరు యోగా చేసినట్టయితే ఈ థైరాయిడ్ డిజార్డర్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో హార్మోన్స్ సమతుల్యం లేకపోవడం, దాన్ని యోగా అనేది కరెక్షన్ చేయగలుగుతుంది. అండ్ కొంచెం ఇంకా కిందకు వచ్చినట్టయితే హార్ట్ అండ్ లంగ్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్. మీరు చేసే ప్రాణాయామంలో ఈ హార్ట్ బీట్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీదింగ్, ఈ రెండింటిని కూడా సర్క్యులేషన్ అండ్ బ్రీదింగ్, ఈ రెండింటిని ప్రాణాయామం అనేది మీకు యాక్టివేట్ చేస్తుంది. మంచి స్టేజ్లో ఫంక్షనల్గా ఉండేటట్టు చూస్తుంది. అండ్ ఇంకా కొంచెం కిందకు వచ్చినట్టయితే లివర్ అండ్ కిడ్నీస్ ఉన్నాయి. సో లివర్ పని ఏంటి? చాలా మందికి లివర్ అంటే ఇట్స్ ఎ డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్. లివర్ అండ్ కిడ్నీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న విష పదార్థాలని బయటకు పంపే ఫిల్టర్స్. మన నార్మల్ లాంగ్వేజ్ అయితే ఫిల్టర్స్ అంటాం. సో ఈ ఫిల్టర్స్ లాగా ఈ లివర్ అండ్ కిడ్నీ పనిచేస్తారు. సో యోగా చేసినట్టయితే మంచి బ్లడ్ సర్క్యులేషన్ లివర్ అండ్ కిడ్నీస్కి రావడం అండ్ వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడం, డ్రగ్స్ కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడగలుగుతాం. అలాగే స్టమక్ ఉంటుంది, సెంటర్లో స్టమక్ ఉంటుంది. సో జీర్ణాశయం, చక్కటి డైజెషన్ అండ్ త్వరగా అసిడిటీ లేకపోవడం అండ్ లాంగ్ లైఫ్. ఎప్పుడైనా అన్ని బాగా తింటే
భారతీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 5th స్టేట్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిజామాబాద్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన మున్నూరు కాప్ సంఘంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమ రాజు గారు విచ్చేశారు. వారితో మాట్లాడి వారి అనుభూతుల్ని మనం తెలుసుకుందాం. మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మేడం, ఇప్పుడు యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి మీరు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. సో ఇప్పుడు లేటెస్ట్గా యోగా అనేది ఒక స్పోర్ట్స్గా ప్రపంచం మొత్తం గుర్తించింది. మేబీ త్వరలో ఒలింపిక్స్లో కూడా చేరుస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ డిస్ట్రిక్ట్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ కాంపిటీషన్ చాలా గట్టిగా జరిగేటట్టుగా ఉంది. అండ్ కొంతమంది పిల్లలు ఇందాక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వాళ్ళని చూసినప్పుడు బీయింగ్ ఏ డాక్టర్ నాకే డౌట్ వచ్చింది, బాడీలో ఎముకలు ఉన్నాయా, అసలు ఓన్లీ బాడీ ఉందా అన్నంతగా ఫ్లెక్సిబుల్గా వాళ్ళు యోగాసనాలు చేశారు. సో ఇంత మంచి మెసేజ్ మనందరికీ ఇవ్వడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే యోగా అనేది హెల్దీ లైఫ్ స్టైల్కి ఉపయోగపడుతుంది. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. సో ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్కి కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పటిదాకా యోగా గురించి చాలా బాగా చెప్పారు, మీకు అంతగానం ఎలా తెలుసు మేడం? మీరు కూడా యోగా చేస్తారా? అంత టైం లేదమ్మా, కానీ ఆ యోగా బెనిఫిట్స్ అనేవి చదవడం జరిగింది. అండ్ మా ఫ్యామిలీలో ఇద్దరు యోగా డాక్టర్స్ ఉన్నారు. సో వారిని మేము ఆ టైంలోనే, మేము చదువుకునే టైంలోనే ఎంబీబీఎస్ వద్దు, ఫ్యూచర్ యోగాకు ఉంటుందని చెప్పి ముందు చెప్తే మేము ఇద్దరిని యోగా డాక్టర్స్ చేసాం. మా తర్వాత బ్రదర్ వాళ్ళ వైఫ్ కూడా యోగా డాక్టర్. సో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి దాని మీద నాలెడ్జ్ అనేది వచ్చింది. బట్ మేబీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పటివరకు చేయకపోయి ఉండొచ్చు, కానీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవన విధానంలో యోగాని అడాప్ట్ చేసుకోవాల్సిందే. అందరూ చేసుకోవాలని, హెల్తీగా అందరికీ నమస్కారం. నిజామాబాద్ వేదికగా జరుగుతున్న 5th స్టేట్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిజామాబాద్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ మనం వాటి ప్రారంభోత్సవంకి వచ్చేసాం. ప్రముఖుల్ని అడిగి వారి సందేశాన్ని మనం తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. 5th స్టేట్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇవాళ నిజామాబాద్లో జరుగుతుంది. మీరు ప్రేక్షకులకి అలాగే పార్టిసిపెంట్స్కి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఇది నిజామాబాద్లో చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. చాలా ఉత్సాహవంతులు ఇక్కడ పాల్గొంటారు. అదేవిధంగా ప్రతి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళు విజేతలు కావాలని, తర్వాత మళ్ళీ తెలంగాణ నేషనల్ లెవెల్కు వెళ్ళాలని కోరుతున్నా. మన వాళ్ళు కూడా చాలా ఉత్సాహవంతులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ముందు కూడా మన జాతీయ స్థాయిలో గెలుపొందాలని కోరుకుంటున్నాను. సార్, మీరు ఇందాక యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ గురించి మాకు చాలా విషయాలు తెలిపారు సార్. అలాగే మా భారతీ ఛానల్ ప్రేక్షకులకి కూడా మీ సందేశాన్ని తెలిపారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ రికగ్నైజేషన్ ఉన్న యోగాసన భారత్కి ఇది అఫీషియల్ స్టేట్ యూనిట్. యోగాసన భారత్ విశేషంగా యోగాసనానికి ఒక క్రీడగా గుర్తింపు తేవడానికి, యోగాసన క్రీడాకారులకి మిగతా స్పోర్ట్స్మెన్కి ఏవైతే అవకాశాలు ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో వాటన్నిటిని కూడా యోగాసన ప్లేయర్స్కి కూడా వర్తింపచేసే విధంగా జాతీయ స్థాయిలో విశేషంగా కృషి చేసి వాటన్నిటిని కూడా సాధించింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు 40 సంవత్సరాల నుంచి అనేక సంస్థలు యోగాసన ఛాంపియన్షిప్స్ని నిర్వహించేవి, సర్టిఫికెట్స్, మెడల్స్ ఇచ్చేవి. అంతటితో ఆ సంతోషం మిగిలేది. కానీ ఇప్పుడు యోగాసన భారత్ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. యోగాసన ప్లేయర్స్కి కూడా జాతీయ స్థాయిలో వీళ్ళ యొక్క మెడలిస్టులందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ రిజర్వేషన్ ఇప్పుడు వర్తింపజేస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు.
ఐఐటిలో కూడా రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. యోగాసన ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన క్రీడల్లో ఒకటిగా అది చేర్చబడింది. మిగతా అన్ని క్రీడాకారులకు ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలు అన్నీ కూడా యోగాసన క్రీడాకారులకి అందేట్టుగా యోగాసన భారత్ విశేషంగా కృషి చేసి సఫలమైంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏషియన్ యోగాసన, వరల్డ్ యోగాసన స్థాయిలో కూడా ఈ యోగాసన క్రీడలని భారతదేశంలో నిర్వహించడానికి యోగాసన భారత కృషి కొనసాగిస్తుంది. ఈ సంవత్సరం ఏషియన్ ఒలింపిక్స్ క్రీడల్లో కూడా యోగాసన ఒక డెమో క్రీడగా ఈ సంవత్సరం యాడ్ చేయబడింది అఫీషియల్గా. రాబోయే ఏషియన్ క్రీడల్లో అది ఒక కాంపిటేటివ్ గేమ్గా దాన్ని కలపబోతున్నారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా యోగాసనని ఒక క్రీడగా, యోగాసనని ఒక గుర్తింపు పొందిన క్రీడగా, యోగాసనని ఒక అంతర్జాతీయ క్రీడగా తీర్చిదిద్దడంలో యోగాసన భారత్ విశేషంగా కృషి చేస్తుంది నిరంతరం. కాబట్టి ఈ యోగాసన క్రీడాకారులందరూ కూడా ఈ ప్రయోజనాలు పొందడానికి వారు రాబోయే రోజుల్లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించే క్రీడల్లో పాల్గొని ప్రయోజనాలు పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనకు జూన్ జూలైలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్లో స్టేట్ లెవెల్ యోగాసన ఛాంపియన్షిప్ ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్స్ ఉంటాయి. అదేవిధంగా మహిళలని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా అస్మిత అని మనకు ఖేలో ఇండియా ఉమెన్ యోగాసన ఛాంపియన్షిప్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము. వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఈ సంవత్సరము జోనల్ లెవెల్ అయిపోయింది. మనకు జనవరిలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో నేషనల్ అస్మిత యోగాసన ఛాంపియన్షిప్ నిర్వహించబడుతోంది. ఈసారి జూనియర్స్ నేషనల్ ఛాంపియన్షిప్ అస్సాంలో గౌహతిలో నవంబర్లో నిర్వహించబోతున్నారు. డిసెంబర్లో సీనియర్స్ సంబంధించి నేషనల్స్ బెంగళూరులో జరగబోతున్నాయి. ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన సమాచారం. ప్రతి జిల్లాలో వేరే వేరే జిల్లాల్లో జరుగుతాయి. మరి ఇవాళ నిజామాబాద్లో రంగం సిద్ధమైంది. మరి మీకు నిజామాబాద్ ఎలా అనిపిస్తుంది? ఎలా మేము దీన్ని కరెక్ట్గానే చేసామని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి గతంలో ఒక జిల్లాలో ఒకే దగ్గర 5 ఈవెంట్స్ జరిగేది. అంటే ఒకటే దగ్గర జరిగిన దానికంటే వేరు ఈవెంట్లను వేరు జిల్లాల్లో చేస్తే ఎక్కువ పబ్లిసిటీ అవుతుందనే ఉద్దేశంతో నిజామాబాద్ ఎంచుకోవడం జరిగింది. గతంలో నిజామాబాద్లో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉమ్మడి నిజామాబాద్ టాప్గా ఉండేది. అందుకే ఈసారి ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. మరి దీనికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు మనకు అక్టోబర్ 3, 4, 5 పట్టణ్ చెరువులో కూడా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వైపు నుంచి ఈ ఛాంపియన్షిప్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామచందర్ బాలకృష్ణ గారు, తర్వాత జిల్లా టీం అంతటిని కూడా ఈ సందర్భం ఏంటంటే వాళ్ళు సాధించిన విజయాల్ని దాన్ని విస్తృతంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ప్రచారం చేయాలి. మాధ్యమం ఏంది, ఛానల్స్. మీరు ఇక్కడ రావడం వల్ల కొన్ని వేలాది మంది నుంచి లక్షలాది మంది కూడా చూసే అవకాశం ఉంది. దాంతో స్ఫూర్తి పొంది భవిష్యత్తులో కూడా ఇంకా మంచి యోగాసన ఎక్స్పర్ట్స్ రావాలని, దీన్ని మీరు కృషి చేయాలని మీరు ఇంటర్వ్యూ తీసుకున్న మిమ్మల్ని. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలశేఖర్ సార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాకు 5th స్టేట్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 గురించి మీ మాటల్లో చెప్పండి సార్. ఇప్పుడు 5వసారి అంటే 5వ రాష్ట్ర యోగాసన పోటీలు మన నిజామాబాద్లో నిర్వహిస్తున్నందుకు మన నిజామాబాద్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన యోగా అసోసియేషన్ సభ్యులందరూ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 21 జిల్లాల నుంచి 150 నుంచి 200 మంది విద్యార్థులు సీనియర్ అంటే మనకు ఇప్పుడు టోటల్గా మనకు 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం ఉంది. సబ్ జూనియర్ జూనియర్స్ వచ్చేసి సంగారెడ్డిలో ఉన్నాయి, 3rd, 4th, 5th. సీనియర్స్ అంటే 18 to 25, 28, 28 to 35, 35 to 45, 45 to 55 అంటే మెన్ అండ్ ఉమెన్ గ్రూప్లో
మన నిజామాబాద్ జిల్లాలో ఈ కాంపిటీషన్స్ ఈరోజు మరియు రేపు నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని ఇందాకే మనము ఇనాగ్రల్ చేసేసి మన రాష్ట్ర కార్యదర్శి నందనం కృపాకర్ గారు, అలాగే మన జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఇనాగ్రల్ చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ యోగాసన పోటీలు ప్రారంభించడం జరుగుతుంది. ఇటు పోటీల్లో పాల్గొన్న వారందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మన జిల్లా దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలంగాణ, అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మన జిల్లా రాష్ట్ర స్థాయిలో మెరిట్ అంటే మనకు విన్నర్స్ కప్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈసారి కూడా మంచి పోటీలు ఇచ్చి ఈసారి కూడా మనం విజయదందుపై మోగిస్తూ మనము విన్నర్స్ కప్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసి మా యోగా పోటీలను వీక్షించడానికి తోడ్పడుతున్నటువంటి భారతీ ఛానల్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, అలాగే నేషనల్ రెఫరీ అండ్ లేడీ టైగర్ సంగీత మేడం గారిని అడిగి వారి అనుభూతుల్ని మనం తెలుసుకుందాం. మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ భారతీ ఛానల్ వారికి. ఈరోజు ఏంటంటే 5వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు మాస్టర్స్ జరుగుతున్నాయి. 18 to 55 ఏజ్ మెన్ అండ్ ఉమెన్. సో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ వచ్చిన వాళ్ళు తర్వాత కర్ణాటకలో జరిగే నేషనల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్కి వెళ్తారు. అంటే త్వరలోనే ఒక 1 monthలోనే మళ్ళీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఇంకా సబ్ జూనియర్, జూనియర్ కూడా నెక్స్ట్ 3rd, 4th, 5th సంగారెడ్డిలో జరగనున్నాయి. సో ఇక్కడ కాగానే మళ్ళీ అక్కడ కూడా కాంపిటీషన్స్ ఉంటాయి. సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మాకు సపోర్ట్ చేసినటువంటి యోగా కాంపిటీషన్కి సపోర్ట్ చేసినటువంటి అందరికీ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ, తర్వాత ప్రభాకర్ గారు, వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా యోగా కాంపిటీషన్స్ పెడుతున్నాను అనగానే ప్రతి ఒక్కరూ మాకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు రేపు కూడా ఈవినింగ్ వరకు ఉంటుంది. సో అందరు కూడా మీరు టీవీ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ వస్తే అందరు వీక్షించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనతో పాటు బార్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ సుబేదార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సందేశాన్ని కూడా మనం తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. స్టేట్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2024కి వచ్చేసినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పార్టిసిపెంట్కి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలంటే? నేను చెప్పేది ఒకటే, యోగాసన అనేది కేవలం ఒక ఏజ్ లిమిట్కి లేదమ్మా. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 5 నుంచి టిల్ ద లాస్ట్ బ్రెత్ వరకు కూడా ఏదో ఒక ఆసనం మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆసన కూడా ఒక మనిషి యొక్క ఆరోగ్యాని కోసం, ఒక మంచి హెల్త్ కోసం దోహదపడుతుంది. అయితే ఈ కాలంలో మనం చూస్తున్నాం, చాలా వరకు యూత్ ఎవరైతే ఉన్నారో వారి హెల్త్ గురించి ఆలోచించడం లేదు. దానివల్ల కొత్త కొత్త జబ్బులు రావడం, కొత్త ఈ రోగాలు రావడం కూడా మనము ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ దే ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్. సో ఇట్స్ ఎ వెరీ అలార్మింగ్ ప్రాబ్లం. అయితే దానికి యోగాసన అంటే మీకు ఏదో జిమ్ కానివ్వండి, ఏదో ప్లేస్ కానివ్వండి, ఎక్కడనో ఒక చోట కానివ్వండి పోయే అవసరం లేదు. వేర్ ఎవర్ యూ హ్యావ్ గాట్ ఎనీ ఫ్రెష్ ఎయిర్ యూ క్యాన్ సిట్ డౌన్ అండ్ ప్రాక్టీస్ యోగాసన. ప్రాణాయామం చేయొచ్చు, చిన్న చిన్న ఆసనాలు ఉన్నాయి అవి చేసుకోవచ్చు. అంటే ఏది కూడా ఒక మనిషికి ఒక హెల్త్ మీద కానివ్వండి లేదా బాడీ మీద కానివ్వండి స్ట్రెయిన్ కాకుండా ఈజీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసుకునే ఒక వ్యాయామం ఉన్నదంటే యోగాసన. అయితే అటువంటి యోగాసన యొక్క కాంపిటీషన్స్ మన నిజామాబాద్ ఇందూర్ నగరంలో జరగడం, అది కూడా 5th స్టేట్ లెవెల్ యోగాసనాలు జరగడం అనేది చాలా ఆనందదాయకం. అలాగే 18 years నుంచి 55 years మధ్యలో ఈ కాంపిటీషన్ ఈరోజు రేపు జరగబోతుంది. దానికి కూడా నేను ఎవరైతే ఆయోజన చేస్తున్నారో వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఏజ్ గ్రూప్లో కూడా 18 yearsలో కూడా చాలా అవసరము. 55 years వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారంటే ఇది ఒక మంచి మెసేజ్ వారు మన టీవీ ద్వారా, మన ఛానల్ ద్వారా ఇవ్వబోతున్నారు. అయితే నేను ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను.
మరియు ఈ మన ఛానల్ ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, మన లైఫ్ యొక్క మన మనుగడ కోసం, మన హెల్త్ యొక్క మంచి కోసం, బాగు కోసం మీరు డైలీ ఒక 15 మినిట్స్ అయినా కేటాయించాలని